హంగ్ స్థానాలను అత్యధిక సంఖ్యలో కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. తాజా పరిస్థితిని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో ఈవేళ 116 మున్సిపాలిటీలలో 7 కార్పొరేషన్లలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అదేవిధంగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు ఎన్నిక కార్యక్రమము కొనసాగుతోంది. ఇప్పటికే స్పష్టత అంటే పార్టీలకు మ్యాజిక్ ఫిగర్ వచ్చిన చోట్లల్లా కూడా దాదాపు పూర్తయినట్టుగా సమాచారం ఉన్నది. మిగిలిన ఎక్కడైనా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలలో మాత్రమే ఇది కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టున్నది. అక్కడ పార్టీల మధ్య కొంత వివాదం చోటు చేసుకొని ఇబ్బందులు కూడా తలెత్తినట్టుగా తెలుస్తున్నాయి. అయితే మొత్తం మీద 7 నగరపాలక సంస్థలను కూడా మనం కూడా చూసుకున్నట్లయితే ముందు నుంచి మనం చెప్పుకున్నట్లుగా కరీంనగర్ నగరపాలక సంస్థ కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. అక్కడ విశ్వ ప్రయత్నాలు చేశారు. స్థానికంగా ఉన్న మంత్రులు ఇద్దరు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇద్దరు కూడా బాధ్యతలు అప్పగించారు. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి డివిజన్లు రాకపోవడంతో, అక్కడ గెలవకపోవడంతో ఇతర పార్టీలను కలుపుకొని ముందుకు వెళ్ళినప్పటికి కూడా అక్కడ చేజిక్కించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. అత్యధికంగా 30 డివిజన్లలో బీజేపీ గెలవడంతో అక్కడ బీజేపీనే ఆ మేయర్ పదవిని, డిప్యూటీ మేయర్ పదవిని రెండింటిని కూడా బీజేపీనే కైవసం చేసుకుంది. కొద్దిసేపటి కిందట వాళ్ళు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. దీంతో ముందు నుంచి మనం చెప్పుకుంటా వచ్చినట్టుగా కరీంనగర్ నగరపాలక సంస్థను పూర్తిగా ఆశలు వదులుకున్నట్లుగా సమాచారం ఉండదని చెప్పి మనము నిన్నటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అదే మాదిరి దాని ప్రకారం అంటే బీఆర్ఎస్ను కలుపుకొని ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీ అక్కడ మేయర్ పదవిని అలంకరించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ను కరీంనగర్లో కలుపుకున్నట్లయితే రాబోయే ఎన్నికలు అంటే భవిష్యత్తులో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం కలుగుతుందని చెప్పేసి పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ లేకపోతే జాతీయ నాయకత్వం కానీ కొంత వ్యతిరేకించినట్టుగా తెలుస్తుంది. కాకపోతే స్థానికంగా ఉన్న మంత్రులు కానీ లేకపోతే సీనియర్ నాయకులు కానీ వాలంటరీగా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామంటే తీసుకుంటే తప్పులేదనే భావన వ్యక్తం చేసినప్పటికి కూడా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వము అట్లా ఏఐసిసి వాళ్ళు కానీ ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి విముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉన్నది. నిన్న కూడా ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు బీఆర్ఎస్తో మనము ఎక్కడా కూడా మద్దతు తీసుకోవద్దని చెప్పి కూడా స్పష్టంగా చేసినట్టు ఒక కరీంనగరే కాదు, హంగ్ ఏర్పడిన ఏ మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ 2 పార్టీలకు సంబంధించి మద్దతు తీసుకోకూడదని చెప్పి కూడా నిర్ణయించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఒకవేళ అట్లా బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఏదన్నా పార్టీకి సంబంధించి మద్దతు తీసుకున్నట్లయితే కూడా భవిష్యత్తులో రాబోయే జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ రేపు ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లో అయినా కానీ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉండదని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. అయితే ఏ పార్టీ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన మేయర్లు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయితే కూడా వాళ్ళను చేర్చుకునేదానికి సుముఖంగా ఉన్నట్టుగా సమాచారం ఉన్నది. ఈ 2-3 రకాల నియమ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని పార్టీ ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా హంగ్ ఏర్పడిన 38 మున్సిపాలిటీలకు సంబంధించి చైర్మన్ల ఎంపిక వ్యవహారం సంబంధించి కూడా అటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఆయన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ తీర్థనలను, ఈ ప్రక్రియను అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే ఏఐసిసి కార్యదర్శులు అదేవిధంగా ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు జోక్యం చేసుకుని అక్కడ సర్దుబాటు చేసేదానికి చేస్తూ వస్తున్నారని చెప్పి తెలుస్తుంది. కొన్ని చోట్ల మేయర్ పదవి కానీ లేకపోతే చైర్మన్ పదవులు కానీ తమకే కావాలని చెప్పి పట్టుబట్టి కొంత ఇబ్బంది కలిగించినట్టుగా సమాచారం ఉన్నది. అక్కడ వెంటనే పార్టీ అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకొని వాళ్ళకు సర్దుబాటు చేసి సామాజిక సమీకరణాల సమతుల్యత పాటిస్తూ పార్టీ నిర్ణయించిన వాళ్ళకే ఇవ్వాలా, అదిగాక
ముందు నుంచి కూడా ఒక పద్ధతిని పాటించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొత్తం మున్సిపాలిటీలలో చైర్మన్లు కానీ వైస్ చైర్మన్లు కానీ ఎంపిక విషయంలో చాలా క్లారిటీగా అక్కడ ఎన్నికైన సభ్యులు ఉంటారు, ఆ సభ్యులు అభిప్రాయాలను ఆధారం చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పారు. అయితే సభ్యుల అభిప్రాయాలతో పాటు సామాజిక సమతుల్యత కూడా ముఖ్యమైన ప్రధానమని చెప్పి కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోయినట్టుగా తెలుస్తుంది. అక్కడక్కడ కొంతమంది సభ్యుల అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా లేదు మాకే కావాలని కొంత పట్టుబట్టి కొంత మొండికేసినట్టుగా తెలుస్తుంది. అట్లాంటి చోట జోక్యం చేసుకొని సర్ది చెప్పినట్టుగా సమాచారం ఉన్నది. అదేవిధంగా ఈ నగరపాలక సంస్థల విషయంలో కూడా ఒక కరీంనగర్, నిజామాబాద్ రెండు మినహా మిగిలినన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే వచ్చినాయి. కొత్తగూడెం ఒకటి కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా సిపిఐకి రెండింటికి కూడా సమానమైన డివిజన్లు గెలుపొందడంతో అక్కడ ఆ రెండు పార్టీలు అవగాహన రాక తప్పలేదు. అక్కడ ఉన్న రెండు పార్టీల అవగాహన రాకపోతే ఇతరులకు పోయే ప్రమాదం ఉండదు. మొదటి నుంచి కూడా సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా కొనసాగుతుంది కాబట్టి అక్కడ సునాయాసంగా రెండు పార్టీలు ఒకటి అయ్యేదానికి అవకాశం ఏర్పడింది. 2 రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారుగా ఇన్ఛార్జీలతో సమావేశమైన సమయంలో సిపిఐ పక్షాన పల్లా వెంకటరెడ్డి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. భేటీ అయ్యి చర్చించిన తర్వాత పార్టీ అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రితో చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన సుదీర్ఘమైన చర్చల్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా పల్లా వెంకటరెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు కూడా పాల్గొన్నారు. ఇది కొత్తగూడెం ఖమ్మం జిల్లాకు సంబంధించి కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చర్చల్లో పాల్గొన్నారు. దాదాపు గంటన్నర పాటు చర్చించిన తర్వాత మేయర్ పదవిని విభజించుకోవాలని చెప్పేసి ఒక ఒప్పందానికి వచ్చారు. మొదట 2.5 సంవత్సరం పాటు సిపిఐకి సంబంధించిన నాయకులకు మేయర్ పదవి ఇవ్వాలని, డిప్యూటీ మేయర్ పదవి కాంగ్రెస్కి ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా 2.5 సంవత్సరం తర్వాత మేయర్ పదవి కాంగ్రెస్కు, డిప్యూటీ మేయర్ పదవి సిపిఐకి ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. దాంతో కొత్తగూడెం సమస్య చాలా సునాయాసంగా సమసిపోయిందని చెప్పవచ్చు. ఒకటి కరీంనగర్ ఒకటే వీళ్ళు చేజిక్కించుకునేదానికి విశ్వ ప్రయత్నాలు చేసినట్టుగా సమాచారం ఉన్నది. కానీ అక్కడ స్థానిక మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, దుద్దిర్ల శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అక్కడ తగినంత మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి లేకపోవడము, బీఆర్ఎస్ పార్టీ మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడడంతో ఆ కార్పొరేషన్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వదులుకునేదానికి సిద్ధమైంది. ఆ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ పూర్తిగా వదులుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చేసి దానిని పూర్తిగా బీజేపీకి వదిలిపెట్టేసినట్టుగా సమాచారం ఉన్నది. అంటే భవిష్యత్తు రాజకీయాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఇక నిజామాబాద్లో మొదటి నుంచి కూడా అక్కడ ఎంఐఎంకు బీజేపీకి మధ్య మాటల యుద్ధం జరిగింది. అక్కడ కులాలు మతాలు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం జరిగింది. అయినప్పటికీ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దాదాపు 10 రోజుల పాటు అక్కడే మకా వేసి అక్కడ మొత్తం నాయకత్వాన్ని కానీ పార్టీ శ్రేణులు కానీ పూర్తిగా సమాయత్తం చేసి బరిలో దించారు. ఎంఐఎంకు పోటీగా నిలబడి దాదాపు 17 స్థానాల్లో అక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఎంఐఎం మద్దతు తీసుకొని అక్కడ మేయర్ పదవిని చేజిక్కించుకునే అవసరం ఏర్పడింది. దాంతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చక్రం తిప్పి ఎంఐఎం సపోర్ట్ మద్దతు కూడగట్టి అక్కడ కాంగ్రెస్కు మేయర్ పదవి వచ్చేటట్టుగా అక్కడ చక్రం తిప్పారని చెప్పవచ్చును. అదేవిధంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలలో దాదాపు అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కూడా పిసిసి అధ్యక్షుడు అక్కడే ఉండి ఆయా మున్సిపాలిటీలలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అక్కడ సలహాలు సూచనలు ఇస్తూ ఆ జిల్లాలో ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి దక్కేటట్టుగా చూసినట్టుగా సమాచారం ఉన్నది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకునేట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే 80% పైగా స్థానాలు దక్కుతాయని చెప్పేసి ముందు నుంచి భావిస్తూ వచ్చారో ఆ స్థానాలు యథాతథంగా ఇప్పుడు కూడా కాసేపట్లో మొత్తం ఎన్ని స్థానాలు కాంగ్రెస్కి వచ్చాయో స్పష్టత వచ్చినట్లయితే మనకు 80% దాటిపోయి వచ్చేటట్టుగా కనిపిస్తుంది. 80% కూడా ఒకవేళ కూడా అనుకున్నట్లయితే కూడా 80 మున్సిపాలిటీలు 80 ప్లస్ ఒక
+96 దాకా మున్సిపాలిటీలు రావాలి, ప్లస్ ఒక 6 కార్పొరేషన్లు మొత్తం 100కు దాటేటట్టుగా కనిపిస్తున్నాయి. మరి ఎన్ని వస్తాయనేది వాళ్ళైతే 95 నుంచి 100 వరకు వస్తాయని చెప్తున్నారు. ఒకవేళ ఈ హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడి ఎక్కువగా వాళ్ళు అంచనా వేసుకున్న సంఖ్య కంటే కూడా ఎక్కువ కూడా వచ్చినట్లయితే 100 కూడా దాటే అవకాశం ఉండదని చెప్పి కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ, అదేవిధంగా మేయర్ల ఎన్నిక ప్రక్రియ ఇదంతా కూడా సజావుగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల మాత్రం చెదరమదురు ఘటనలు చోటు చేసుకుని అక్కడ పోలీసు యంత్రాంగం ఇన్వాల్వ్ అయ్యి అక్కడంతా కూడా పరిస్థితులు చక్కదిద్దే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కువగా మనకు జనగాం జిల్లాలో, అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో ఈ పరిణామాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్లను రాగనీయకుండా అడ్డుకోవడము, వాళ్ళ వాహనాలను అడ్డుకోవడము, రకరకాల ప్రయత్నాలతో ఆ కార్యక్రమానికి అంటే ఏదే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాకుండా కూడా కొన్ని చోట్ల అడ్డుకున్న ఘటనలు కూడా మనకు తెలుస్తున్నాయి. వాటికి సంబంధించి ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఎప్పటికప్పుడు ఆ పోలీస్ యంత్రాంగంతో వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి ఎన్నికల ప్రమాణ స్వీకార కార్యక్రమం యథాతథగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా కొనసాగేటట్టుగా కూడా చూస్తున్నది తెలిసింది. మొత్తం మీద ఇది ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. చిన్న చిన్న వివాదాలు తప్పగా ఎక్కడ కూడా చెప్పుకోదగిన పెద్ద గొడవలు కానీ ఘర్షణలు కానీ జరగలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మొత్తం మీద మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఎన్ని మున్సిపల్ పీఠాలు కాంగ్రెస్ వశమైనాయి, కార్పొరేషన్ అయితే ఇప్పటికే స్పష్టంగా 6 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీకి వశమైనట్టుగా స్పష్టత ఉన్నది. మున్సిపాలిటీలకు సంబంధించి కాసేపట్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది. ఓవర్ టు స్టూడియో.